భారీ దోపిడీ ఘటన కరీంనగర్ ని కుదిపేసింది. సిటీ నడిబొడ్డున అందరూ నిద్రలో ఉన్న సమయంలో ఇంట్లోకి దొంగల ఎంట్రీ ఇచ్చారు. కుటుంబ సభ్యులను కట్టేసి కోటి విలువైన నగదు బంగారం దోచుకెళ్లారు. ఇది సాధారణ చోరీనా లేక ఇంటి దొంగల హస్తముందా? వారం రోజుల పోలీసుల విచారణలో దొరికిన కీలక ఆధారాలేంటి? కరీంనగర్ భగత్ నగర్ దోపిడీ కేసు దర్యాప్తు. దొంగల కోసం పోలీసుల వేట. మీరట్ కు పారిపోయారా? అర్ధరాత్రి బీభత్సం సృష్టించిన దొంగలు. కుటుంబ సభ్యులను కట్టేసి హల్చల్. డమ్మీ గన్లతో భయపెట్టి దోపిడీ. 20 లక్షల నగదు, 60 తులాల బంగారం చోరీ. కరీంనగర్ నడిబొడ్డున ఉన్న భగత్ నగర్ లో ఈ నెల 22న జరిగిన దోపిడీ కేసుపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ప్రత్యేక బృందాలతో దుండగుల కోసం వేట ముమ్మరం చేశారు. అజ్మత్ అలీ ఇంట్లోకి చొరబడ్డ సుమారు 8 మంది దొంగలు బీభత్సం సృష్టించారు. కుటుంబ సభ్యులను కట్టేసి డమ్మీ తుపాకులతో బెదిరించారు. ఆ తర్వాత ఇంటి ఓనర్ అజ్మత్ అలీ సహా మరికొందరిపై దాడి చేశారు. ఆ తర్వాత నేరుగా ఎక్కడైతే డబ్బు నగలు ఉంటాయో ఆ రూమ్ లోకి వెళ్లారు. అంతకుముందే పాడుకున్న చిట్టి డబ్బులతో సహా మొత్తం దోచుకెళ్లారు. 20 లక్షలకు పైగా నగదు, 60 తులాల బంగారాన్ని అపహరించారు. పక్కా ప్లాన్ తో వచ్చిన దుండగులు తిరిగి వెళ్లేందుకు అక్కడే పార్క్ చేసిన బైకులను ఎత్తుకెళ్లారు. హుజురాబాద్ సమీపంలోని పెద్ద పాపయ్యపల్లిలో ఎస్ఆర్ఎస్పీ కెనాల్ దగ్గర దుండగులు బైకులను వదిలి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి మరో వాహనంలో ఎస్కేప్ అయినట్లు కనుగొన్నారు. అసలు దోపిడీ దొంగలు ఇంట్లోకి ఎలా వచ్చారు, ఆ దోపిడీ కంటే ముందు ఏం జరిగింది అనే అంశాలపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఓ ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కుటుంబ కలహాలే దోపిడీకి కారణమని భావిస్తున్నారు. అజ్మత్ అలీ పూర్వీకులు ఉత్తరప్రదేశ్ లోని మీరట్ కు చెందినవారు. వారి పూర్వీకులు అక్కడే ఉంటున్నట్లు గుర్తించారు. మీరట్ కి చెందిన పెద్దల్లుడు రవూఫ్ తో అజ్మత్ అలీకి గొడవలు ఉన్నట్లు సమాచారం. రవూఫ్, అతడి కుమారుడు మరో ముగ్గురితో కలిసి దోపిడీకి స్కెచ్ వేసినట్లు అనుమానిస్తున్నారు. దోపిడీకి ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న రవూఫ్ పై మీరట్ లోనూ ఢిల్లీలోనూ పలు కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. 6 నుంచి 8 మంది దొంగలు చోరీకి పాల్పడినట్లు తొలుత కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు. వారిపై మీరట్, ఢిల్లీలో కేసులు ఉన్నట్లుగా చెప్పారు. ఈ కేసును విచారించడం కోసం 7 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దొంగల కోసం వేట ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలతో లోతుగా విచారించారు. దోపిడీకి పాల్పడింది 5 అని తేల్చారు. దుండగులు రాబరీ కంటే ముందు పెద్దపల్లికి రైలులో వచ్చారు. అక్కడి నుంచి దుర్షేడ్ వరకు చేరుకుని అక్కడ కొంత సమయం వేచి చూసినట్టు సమాచారం. చీకటి పడిన తర్వాత ఆటోలో కరీంనగర్ కు చేరుకున్నట్లు గుర్తించారు. అజ్మత్ అలీ, అతడి కుటుంబ సభ్యులు నిద్రపోయారని నిర్ధారించుకున్నాకే అక్కడికి వెళ్లినట్లుగా తేల్చారు. అజ్మత్ అలీతో పాటు అతని భార్య, 2 కూతుళ్లు దోపిడీ జరిగిన సమయంలో ఇంట్లో ఉన్నట్లు నిర్ధారించారు. వారిలో ఒకరు దుండగులకు సహకారం అందించారని పోలీసులు అనుమానిస్తున్నారు. దోపిడీ తర్వాత మరో ఫోన్లో సిమ్ వేసి పారిపోయిన దొంగలకు పోలీసుల కదలికలపై సమాచారం ఇచ్చినట్లు గుర్తించి ఒకరిని అరెస్టు చేసినట్లుగా సమాచారం. అయితే కరీంనగర్ నుంచి వెళ్లిన పోలీసు బృందాలు దొంగల కంటే ముందే మీరట్ చేరుకున్నట్లు తెలుస్తోంది. దొంగలు ఎక్కడికి వస్తారో ముందే పోలీసులు ఊహించే ఆయా ప్రాంతాలకు వెళ్లి 2 కీలక నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. మిగతా వారి కోసం గాలింపు కొనసాగిస్తున్నట్లుగా చెబుతున్నారు.